పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తాటిపూడి మరోసారి పగిలిందంట సామి. అన్ని నిధులు అలా అవి నీటిపాలు. 81.28 కోట్లు దారపోసి నిర్మించిన తాటిపూడి పైప్లైన్ నిర్మాణంలో అడుగడుగున లోపాలే. పైప్లైన్ మీదనే ఆక్రమణలు. అయినా నోరు మెదపని జీవీఎంసీ. ఒత్తిడి కారణంగా తరచూ పగిలిపోతున్న పైప్లైన్. 2012 నుంచి 85 సార్లు తాటిపూడి పైప్లైన్కు పగుళ్లు. తాటిపూడి మరోసారి పగిలింది. మొదల నుంచి కడ వరకు అడుగులో అక్రమం. పైపులో అవినీతి ప్రవాహంలా సాగడంతో నగర ప్రజల తాగునీటి అవసరాన్ని తీర్చిదిద్దాల్సిన పైప్లైన్లో కేవలం పగుళ్లు, లీకేజీలు మిగిలాయి. నగర ప్రజల తాగునీటి అవసరాన్ని తీరుస్తున్న ప్రధాన పైప్లైన్ తాటిపూడి మరోసారి పగిలింది. పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో విశాఖ అరకు రోడ్లో తాటిపూడి పైప్లైన్ పగిలిపోయి వేల లీటర్ల నీరు వృధా అయ్యింది. పైప్లైన్ నుంచి నీటి సరఫరా ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు 85 సార్లు పగుళ్లు, లీకేజీలు చోటు చేసుకున్నాయి. పైప్లైన్ నిర్మాణం, నిర్వహణ తీరుతో అనేక అక్రమాలు జరిగినా పైప్లైన్ లీకేజీలకు ప్రధాన కారణం అక్రమణలే అంటున్నారు అధికారులు. అంతర్గత నివేదికలు, ఉన్నతాధికారులకు నివేదికలు అందించినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా అడుగుకో పగులుతో వేల గ్యాలన్ల నీరు వృధా అవుతుండగా వాటిని పూడ్చేందుకు లక్షల్లో ప్రజాధనం ఖర్చవుతుంది. ఇక భవిష్యత్తులో పగుళ్లు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ అధికారులు చెప్తూనే ఉన్నప్పటికీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విశాఖ నగరం విస్తరిస్తుందనే ముందు చూపుతో తాగునీటి వనరుల్ని పెంపొందించేందుకు 10 MGD నీటిని తాటిపూడి పైప్లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2011లో JNNURM నిధులతో విజయనగరం జిల్లా నుంచి తాటిపూడి నుంచి విశాఖ నగరంలోని TSR కాంప్లెక్స్ వరకు సుమారు 63 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మించేందుకు 81.28 కోట్లతో IHP ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. ఈ ప్రాజెక్టు నిర్మించే ముందు విదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ఇంజనీర్ల బృందం జర్మనీ పర్యటన చేసి అక్కడ పైప్లైన్ నిర్మాణ స్థితిగతులను సైతం తెలుసుకుని రావడం గమనార్హం. వాస్తవంగా ఈ ప్రాజెక్టు DPR ప్రకారం 62.28 కోట్లకే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ మాత్రం కాంట్రాక్టర్కు అదనంగా మరో 19 కోట్ల రూపాయలు సమర్పించి 81.28 కోట్లతో నిర్మాణం పూర్తి చేయించింది. ఇక్కడి నుంచి ఈ పనుల్లో అవినీతి వ్యవహారం ప్రారంభమైంది. అయితే సదరు కాంట్రాక్టర్ మాత్రం సగం పనులు మాత్రమే పూర్తి చేసి నిధులు సరిపోవడం లేదంటూ TSR కాంప్లెక్స్ వరకు కాకుండా 4 కిలోమీటర్ల దూరంలో కంచరపాలెం సమీపంలో గోదావరి పైప్లైన్కు అనుసంధానం చేసేసి పనులు పూర్తయ్యంటూ చేతులు దులిపేసుకున్నారు. టెండర్ల నిబంధన ప్రకారం పనులు పూర్తి చేయకుండా డబ్బులు మాత్రం చెల్లించేశారు. అసంపూర్తిగా పనులు ముగించినా బిల్లులు ఎందుకు చెల్లించారన్న విషయంపై కార్పొరేషన్ అధికారుల వద్ద సమాధానం లేదు. పనుల్ని ఏదో విధంగా పూర్తి చేసినా పనులు జరిగిన 59 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కించిత్తైనా నాణ్యత లేని విషయం కార్పొరేషన్ ఇంజనీర్లకు తెలిసినా పట్టించుకోకపోవడం విడ్డూరం. భారీ పైప్లైన్లు వేసినప్పుడు ఇరువైపులా 10 మీటర్ల వరకు వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా జాగ్రత్త వహించాలి. కానీ తాటిపూడి పైప్లైన్పై ఏకంగా 4 లేన్ BRTS రహదారి వెళ్తుంది. ఈ కారణంగా పైప్లైన్లపై ఒత్తిడి పెరిగిపోయి అవి ఎప్పటికప్పుడు పగిలిపోతున్నాయి. అయినా కాంట్రాక్టర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జీవీఎంసీ అధికార యంత్రాంగం మౌనం వహిస్తుంది. పైప్లైన్పై ఆక్రమణలో పలుచోట్ల భవంతులు సైతం వెలిశాయి. పెందుర్తి వైపుగా వస్తున్న తాటిపూడి పైప్లైన్పై LG పాలిమర్స్ దాటిన తర్వాత ఆక్రమణలు మొదలయ్యాయి. SR ఆసుపత్రి ముందు నుంచి పైప్లైన్ మీదుగా పెద్ద దుకాణాలు వెలిశాయి. చిత్రం ఏంటంటే గోపాలపట్నం జంక్షన్లో తాటిపూడి ఎయిర్ పంపుపై ఓ బేకరీనే నిర్మించేశారు. ఇలా ప్రతి చోట పైప్లైన్పై ఒత్తిడి పెరుగుతుండడం వల్ల ఖాళీ ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువై ఈ పగుళ్లు ఏర్పడి పేలిపోతున్నాయి. గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకు తాటిపూడి పైప్లైన్పై సుమారు 100కి పైగా కట్టడాలున్నట్లు గ్రేటర్ అధికారులు గుర్తించి నివేదికలు ఉన్నతాధికారులకు అందించినా ఇప్పటివరకు చర్యలు శూన్యం. చిన్నా చితక పనుల విషయంలో నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న జీవీఎంసీ ఇంజనీర్లు తాటిపూడి కాంట్రాక్టర్కు మాత్రం నిర్వహణ బాధ్యత విషయంలో మినహాయింపునిచ్చేశారు. 2011లో ప్రాజెక్టు ప్రారంభమై అదే ఏడాది పూర్తయింది. ఆ తర్వాత 7 ఏళ్ల వరకు అంటే 2018 వరకు కాంట్రాక్టర్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి. కానీ అసంతృప్తి పనులు చేసి బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్ సంస్థ ఆ తర్వాత నిర్వహణ విషయాన్ని గాలి కొదిలేసింది. 2012 నుంచే పైప్లైన్ లీకేజీలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్పొరేషన్ మరమ్మతు పనులకు నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. 6 ఏళ్లుగా సుమారు 1.16 కోట్ల వరకు పైప్లైన్ లీకేజీలు, మరమ్మతుల కోసం జీవీఎంసీ ఖర్చు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంట్రాక్టర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారనేది అధికారులను అడిగితే మౌనమే సమాధానం. JNNURM పనులకు సంబంధించి జరిగిన ఆడిట్లో తాటిపూడి పైప్లైన్ వ్యవహారం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో పాటు బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అవకతవకలు జరిగాయని తేటతెల్లమైంది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పటి ఇంజనీర్ల బృందం. అవకతవకలు జరుగుతున్నా ప్రోత్సహించడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. పైగా తాటిపూడి పైప్లైన్ నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేకంగా టెండర్లను పిలిచారు. ఏటా లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ కాంట్రాక్టర్ వల్ల కార్పొరేషన్ ఖజానాకు చిల్లుపడగా పెద్దగా ఉపయోగం మాత్రం ఉండడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.